హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం లెనోవో ఎల్ఓక్యూ ల్యాప్టాప్ తీసుకోవాలా లేదా యాసస్ ఆర్ఓజీ ల్యాప్టాప్ తీసుకోవాలా గేమింగ్ పరంగా అనేది అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు బడ్జెట్తో సంబంధం లేదు, హై అండ్ పర్ఫార్మెన్స్ కావాలంటే మీరు కళ్ళు మూసుకొని యాసస్ ఆర్ఓజీ ల్యాప్టాప్ని అయితే పిక్ చేసుకోవచ్చు. లేదు మీకు బడ్జెట్తో సంబంధం ఉంది, చాలా లిమిటెడ్ బడ్జెట్ ఉంది, కానీ నేను గేమ్స్ ఆడాలి, ఒక లిమిటెడ్ పర్ఫార్మెన్స్ వచ్చినా కావాలి, నాకు 1080p లెవెల్లోని మిడ్ సెట్టింగ్స్లో అయినా సరే నేను గేమ్ ఆడడానికి నాకు ఒక బెస్ట్ ల్యాప్టాప్ చెప్పండి అంటే లెనోవో ఎల్ఓక్యూ అనేది మీకు ఇక్కడ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఈ రెండిట్లో మీరు ఏది పిక్ చేసుకోవాలంటే మీ అవసరానికి అనుకూలంగా, మీ బడ్జెట్కి అనుకూలంగా మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాసస్ ఆర్ఓజీ ల్యాప్టాప్స్ అనేవి హై అండ్ ల్యాప్టాప్స్, అంటే దీంట్లో మీకు ప్రాసెసర్ కానీ, గ్రాఫిక్ కార్డ్ కానీ, ఓవరాల్గా ల్యాప్టాప్ బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా టాప్ నుంచి పర్ఫార్మెన్స్ని ఇస్తాయి. లేదు అలా కాదు, మీకు లెనోవో ఎల్ఓక్యూ చూసారనుకోండి, ఇవి మీకు బడ్జెట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో కదా వీళ్ళని టార్గెట్ చేసి ఈ ల్యాప్టాప్స్ని డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మీకు మిడ్ రేంజ్ ప్రాసెసర్, మిడ్ రేంజ్ గ్రాఫిక్ కార్డ్ అనేవి యూజ్ అయితే చేస్తారు, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ఎవరైతే బడ్జెట్లోనే ల్యాప్టాప్ కోసం చెక్ చేస్తారో వాళ్ళకి లెనోవో ఎల్ఓక్యూ సిరీస్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. సో నెక్స్ట్ టైం మీరు మీ అవసరాన్ని తెలుసుకోండి, ఎందుకంటే మీ అవసరం తెలిసినప్పుడు మీ బడ్జెట్ ఎంతో తెలుస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే తెలుస్తాయో మీ కాడ ఎన్నో ల్యాప్టాప్స్ ఉన్నప్పటికీ మీ బడ్జెట్, మీ అవసరం తెలిసినప్పుడు చాలా వరకు ల్యాప్టాప్స్ అన్నీ కనుమరుగైపోయి ఏవైతే మీ అవసరానికి అనుకూలంగా అండ్ మీ బడ్జెట్లోనే అవి మాత్రమే కనబడతాయి. అప్పుడు మీరు వాటిని తేలిగ్గా ఎంచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా ఎక్కువ ల్యాప్టాప్స్ ఉన్నప్పుడు మనం ఏ బ్రాండ్లో పిక్ చేసుకోవాలి, ఏ మోడల్ పిక్ చేసుకోవాలి, ఏ కాన్ఫిగరేషన్ పిక్ చేసుకోవాలి అన్న చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. కానీ మన అవసరం, మన బడ్జెట్ ఈ రెండు తెలిసినప్పుడు ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయితే అయిపోతాయి. చాలా లిటిల్ బిట్ ఆఫ్ ల్యాప్టాప్స్ మాత్రం మీకు కనిపిస్తే దాంట్లో మీరు ఈజీగా మీకు నచ్చిన ల్యాప్టాప్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోండి, మీకు బడ్జెట్తో సంబంధం లేదు, హై పర్ఫార్మెన్స్ కావాలి అండ్ నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను, ఇంట్లో నాకు గేమింగ్ పీసీ బిల్డ్ చేసుకునే స్పేస్ లేదు అనుకుంటే కనుక మీరు ల్యాప్టాప్ని కన్సిడర్ చేయొచ్చు యాసస్ ఆర్ఓజీని. ఎందుకంటే దీంట్లో మీకు హై అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు ఈజీగా ఒక ఎక్స్టర్నల్ మానిటర్కి కనెక్ట్ చేసుకుని కీబోర్డ్ మౌస్ యూజ్ చేసి మీరు వర్క్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, దాంతోపాటుగా మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు మీ ల్యాప్టాప్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. గేమింగ్ పీసీ తీసుకుంటే మీకు ఆ అవకాశాలు ఉండవు, పర్ఫార్మెన్స్ వస్తుంది కానీ పవర్ కట్ అయిపోతే బ్యాకప్ ఉండదు, మీరు ఎక్స్టర్నల్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు, దీన్ని మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళారనుకోండి, ట్రావెల్ చేశారనుకోండి, అలా టైంలో మీరు దీన్ని బయటకి మీతో పాటు తీసుకెళ్లరు. సో గేమింగ్ పీసీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవి, జనరల్గా పీసీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవి మనం ఎక్కడికి క్యారీ చేయలేం. సేమ్ ఈవెన్ మీకు లెనోవో ఎల్ఓక్యూలో కూడా చూడడం అయితే జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఎక్స్టర్నల్ మానిటర్కి యూజ్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు, మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని కూడా మీరు ఎక్కడికైనా సరే ట్రావెల్ పరంగా క్యారీ చేయాలన్నా సరే క్యారీ చేయొచ్చు. సో దాన్ని బట్టి మీరు పిక్ చేసుకోండి. మీకు తక్కువ ప్రైస్ రేంజ్లో కావాలంటే లెనోవో ఎల్ఓక్యూకి వెళ్ళండి, లిమిటెడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నాకు పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్, ప్రైస్ ఎంతైనా అనవసరం అనుకుంటే కనుక యాసస్ ఆర్ఓజీకి వెళ్ళండి. రెండు కూడా బెస్ట్ ఆప్షన్సే, ఒకటి మిడ్ రేంజ్ కేటగిరీ, ఒకటి హై అండ్ కేటగిరీలో చూడడం అయితే జరుగుతాయి. సో మీ అవసరానికి తగ్గట్టు మీరు పిక్ చేసుకోవడం మంచిది. సో ఇది ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, అలాగే ఉపయోగపడింది అనుకున్నా, ఉపయోగపడితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలి, ఒకవేళ మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కనుక దాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.